హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఈ మధ్య ప్రతి వీడియో కూడా మస్తు లైకులు వస్తున్నాయి, మంచి హై పాయింట్స్ ఇస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే లైకులను చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నిజంగా పేరు పేరున చాలా థ్యాంక్స్ అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. ప్రతి ఒక్కరు బాగా లైకులు కొడుతున్నారు. ఈ మధ్య నిజంగా లైకులు అనేవి చాలా పెరిగినాయి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక చిన్న మాట దోస్తులు, మన సబ్స్క్రైబర్లతో మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో నచ్చినా నచ్చకున్నా, నచ్చకుంటే ఇట్లా నచ్చలేదు అట్లా చేయండి పెంటక్క అని చెప్పి, నచ్చితే మాత్రం చాలా బాగుంది పెంటక్క అని కామెంట్ చేయరి. ఇంకా మేము మీతో మాట్లాడాలనుకుంటాము. ప్రతి ఒక్క కామెంట్కి మేము రిప్లై అయ్యానికి రెడీగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు మాతోని కామెంట్ బాక్స్లో మాట్లాడరు దోస్తులు. మన పరిచయాలు పెంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్ లో మాట్లాడుర్రి, సరేనా? ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 22 అన్నమాట. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నడువుర్రి అమ్మ, దబదబ నడువుర్రి. మన మొగోళ్ళు ఎంత కోపం మీద ఉన్నారో మన మీద. ఈ లచ్చికి ఏం కాదు, మొగడు లేడు ఇక కొడుకు ఆయనతో పట్టించుకోడు. నీ అవ్వ నడువే తల్లి. మన బద్దలు బగారిస్తట్టే ఎవరు, మన పని మంచిగా చేస్తట్టే ఉన్నారు. నడువే బక్కదానా. ఈ బర్రె ముఖంది మూటలు మొత్తం నానైతి మీద పెట్టి నడువుర్రి నడువుర్రి అని అంటుంది. అవ్వ ఇదేమో ఏం కవర్ పట్టుకోలేదు, ఒక మూట ఇట్లా ఎత్తుకోలేదు. నా పానం మీద పెట్టి ఓ బర్రెలో కురుకుతున్నది. నడుగురు నడుగురు అంటే ఎట్లకనే ఉరికి రావాలి. నా పానం ఉన్నదే గిత్తత్త. నాకు ఎంత పెద్ద మూట ఎత్తిరు చూడు. నా మొగడు ఇట్లనే చూడాలి నన్ను. ఏం లేదు, ఇయ్యర మరి ఉతుకుతట్టే ఉన్నాడు. అమ్మ బక్కమ్మ, సాలు సాలైతుందమ్మా. మేం నడుస్తాందుకే శాతనైతే లేదంటే నువ్వు మూట ఎత్తుకొని బాగానే నడుస్తున్నావు ఎప్పొల్లా. నడు నడు, మెల్లమెల్ల పోదాంపా. ఆ బర్రె పడ్డా అక్కర్లేదు పికర్లేదు, మూటలన్నీ మనకిచ్చి దబదబ నడువుర్రే అనుకుంటా పోతుంది చూడు బర్రె లెక్క. అందుకే అవ్వ, దీంతో నాకు రాబుద్దే కాదు, ఏడుకొచ్చి నాకు ఇట్లనే చేస్తుంది. అవ్వ ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి? ఈ బక్కవనే కొనుక్కున్నట్టుంది, మూటలు ముళ్ళలు అంతా పెట్టుకొని వచ్చినట్టుంది. ఈ వానలు అవసరం అమ్మ అని అందరు నన్నే తిడతారు ఊరోళ్ళు చూస్తే, ఊర్లోకి పోయినాక. అవ్వ ఏడ ఇజ్జ తీసే శాతలే చేస్తుంది, నలుగురు నవ్వుల పాలే చేస్తుంది లడ్డు ముఖంది. మరి దాన్ని పిలిచి దానికి ఎత్తరాదే మూట చక్కగా అవుతుంది. ఏం బరువు ఎత్తలేదు దానికి, అందుకే దబ దబ ఉరుకుతుంది. ఇక మొగడు ఏమనద్దు దాన్ని, అందుకే అట్లా పోతుంది. అవునవును. ఓ పెంటవ్వా ఆగు, ఇక్కడ రాకుసారి. ఏంది పక్కవ్వా, నా టెన్షన్ నాకుంటే దాన్ని పిలుస్తున్నావు. రావేమ్మా, పొద్దుగల పంచుకుందాము. ఎవరి చీరలాలకు మీ ఇంట్లోనే పెట్టుకో తీసుకోబోయి. ఏందేంటి? ఆగాగు జరుండు, ఈతలకురా ఈసుంటారా నువ్వు? అబ్బో బలున్నావమ్మా. ఏమైంది బక్కవ్వా? ఈ అవ్వ కొంచెం ఇట్లా అర్థం చేసుకోరేంది? ఆ పొద్దుగల వంచుకుందాము, నా మొగడు తిట్టిపాడు చేస్తాడు. అంతో నేను మాటలు పడాలనా, దెబ్బలు తినాలనా చెప్పు. గట్లయితే నిమ్మలం అవుతుందా మీకు పానాలకు? జర్రనన్నా మనుషుని అర్థం చేసుకోరేంది బక్కవ్వా? కాదు పెంటవ్వా, నన్ను అర్థం చేసుకున్నావా నువ్వు? నా మొగడు మంచోడా? ఆడొక్క పెగ్గు తాగి నన్ను కొయ్యని మరి ఉతుకుతాడు. నన్ను ముందే బక్క పానం తల్లి. ఆ బక్కంతో దెబ్బలు తింటే ఊటగా పాడైతాయి. వద్దు తల్లి, ఆ బాధలు నేను పడలేను, ఆ బాధలు నేను కాలేను. వద్దు తల్లి, ఈ మూటలు ముళ్ళలు ఈయనే దింపుతా, ఈయనే వంచుకోరి. శరీని ఎవరు వాళ్ళు తీసుకొని మా పొర్రి. అవ్వ అందరి బాధ నా మీద ఎత్తేస్తే నేను పడాలయింది. అవ్వ బాధ పాడగాను ఊకరన్న వస్తే మీ అంట. గట్లా అనకు బక్కవ్వా, జర నా బాధను అర్థం చేసుకోవే తల్లి. నా మొగుడు ముందే మంచోడు కాదు. ఇక నీ మొగుడు బక్కగానే ఉంటాడు, ఒకటో రెండో దెబ్బలు వేస్తాడు, ఆడికే కూలబడతాడు. నా మొగుడు అసంటోడు కాదేమ్మా. ఓయమ్మో, ఆడు పెళ్ళైన కొత్తలే నన్ను చంపి పెట్టేది. ముసలిగైనాక ఇంకా కోపం ఎక్కువైంది దానికి నా మీద. వద్దు బక్కవ్వా, జర నా బాధను అర్థం చేసుకోవే. పొద్దుగల్లా నీకు ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చే తీసుకోపోతానే చీరలు, లేకపోతే నా చీర ఒకటి నీకు ఇచ్చిపోతానే ఫ్రీగా. గట్లన్నో మంచిగుంది. సరే సరే పరి మరి నడువురి. ఇది పెద్ద కక్కుర్తి మొక్కంది, పుణ్యానికి ఫినాయిల్ వచ్చినా తాగుతుంది. ఇంకేంది బక్కవ్వా, ఒక చీర ఫ్రీ వచ్చినట్టే కదా, జోరుంది పా. అబ్బో, ఈ మూట ముళ్ళలు మోస్తే నీకు ఎరకైతుంది. నువ్వు మొయ్యి మరి, నీకే ఇస్తుందా ఫ్రీ చీర? నీకే వస్తుంది. ఏమొద్దేమొద్దు తల్లి, నాకు మూట ముళ్ళలు వద్దు, ఆ చీరలు వద్దేమొద్దు. నడువురెమ్మ, నాకు శాతనై పాడైతే లేదు. ఇప్పుడు నా కొడుకుతో ఇంటికి పోయినాక ఉన్నాయి ఏ మాటలు. నాకు పైసలు ఏమంటే శాత కాదు. చీరలు తెచ్చుకున్నావు, అవి ఇవి తెచ్చుకున్నావు, షాపింగ్ బాగానే పోయినావని ఆడు నా మొగన్ కంటే ఎక్కువ తిడతాడు. నడువురి పోదాం. అమ్మయ్య, బతికి బయటపడ్డా. ఈడు లేనట్టుండు, తాగుతందుకు ఎక్కడ పోయిండు. ఆడొచ్చే వరకు ఇంత తిని సబ్బుదట్ట వండుకోవాలి. అమ్మో, తినే వరకు కూర్చుంటే తినుకుంటా కూర్చుంటే ఇక వచ్చి ఇయ్యర్ మరి ఉతుకుతూనే ఉంటాడు. వద్దు వద్దు, తిండొద్దు ఏమొద్దు, ఉపాసం పండుకుంటా ఆడొచ్చేసరికి ఫుల్ నిద్రలుంటే ఏమనడు కావచ్చు. అమ్మయ్య, ఇప్పుడు నా పానానికి నిమ్మలంగా ఉన్నది. అమ్మా, ఆడున్నుంటే ఎంత గజగజ వంకుతుంటినో, ఇంట్లోకే రాని ఎగబోతుండే. ఇంట్లోకని బయటికి వెళ్ళు అని ఎలగొడుతుండే కావచ్చు. ఇది తింటా పెట్టేట్టున్నదో ఫోన్ చేసి మాట్లాడదాము. ఏమొద్దేమొద్దు, ఫోన్లు మాట్లాడుకుంటుంటే ఈ చీకట్లో ఎవరితో మాట్లాడుతున్నావని గట్ల లొల్లి పంచాయతీ తీస్తాడు. ఇంకా 2 దెబ్బలు ఎక్కువనే పడతాయి. అప్పుడు నోరు మూసుకొని వండుకుంటా సప్పుడు తాగుతా.
ఓయమ్మో, ఈడు వండుకోవచ్చు, ఫుల్ నిద్రలు ఉండొచ్చు, గుర్ర గుర్ర గురకలు కొట్టుకుంటా అని అనుకున్నా. ఏది కళ్ళు తెరిచి అట్లనే కూర్చుండు కోపం మీద. ఇప్పుడు నాకున్నయే అంతోని మాటలు అంటాడు, దెబ్బలు కొడతాడు. నీ అవ్వ ఇంకా వండుకోలేదా అయ్యా? ఇప్పటిదాకా మేల్కున్నావు, నిద్ర పడతలేదా ఎట్లా? చూస్తున్నా ఇంకెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. నిద్ర పడతలేదా అయ్యా అని చిలుక పలుకులు పలుకుతున్నావు. ఏటు పోయినావు, ఏం కథ? ఆ ఇక ఏమని అంటే కష్టము. బట్టల కోసం అని పోయినావు, ఉత్త ఊపుకుంటూ ఏవే బట్టలు? ఎవరి దగ్గరకు పోయినావే నువ్వు? ఏ ఊకో అయ్యా, నువ్వు గమ్మత్ గమ్మత్ మాట్లాడతావు. ఇక బక్కవ్వ నేను లచ్చవ్వ ముగ్గురం కలిసి తీసుకున్నావు. ఇక షెరీన్ని ఆలే తీసుకొని పోయి పచ్చి పచ్చిగా అయినాయి. ఇక మన ఇంట్లో స్థలం ఉంటుంది ఆరేస్తందుకు. అందుకే మీ ఇంట్లో ఆరేయరే, పొద్దుగల వంట పోతా అని చెప్పిన. ఇక ఆలే తీసుకుపోయారు. ఎవరి దగ్గరకు పోయినావు అని మాట్లాడతావేంది నువ్వు? జోకులు వేస్తావు అప్పుడప్పుడు. ఆహా, జోకులేసినట్టు అనిపిస్తున్నది. మరి బట్టలకు పోయినామే, బట్టల మూట పట్టుకొని రాకుంటే ఎవడైనా ఏ మొగడైనా ఏమనుకుంటారు? అట్నే అనుకోరా? ఓహో, మంచిగా సూది దువ్వినట్టు మెత్తగా దువ్వుకుంటా మాట్లాడుతున్నావు కదా. ఎన్నటి లేని ప్రేమ ఇప్పుడు ఉల్కోవస్తున్నావు. ఎట్లా పాడుపడ్డావు చూడు. ఆ ఎంటికలు కట్టుకుంటే కదా పట్నం పోయినాక చిందరబోదు రగాలే నీకు. అట్లనే ఈర పోసుకొని పోయినావు, ఈర పోసుకుంటూ వచ్చినావు. నీ అవ్వ సోగులానే నీకు. ఏ ఊకో, నువ్వు అప్పుడప్పుడు గమ్మత్ గమ్మత్ మాట్లాడతావు. జర స్టైల్ ఉందా నువ్వే అంటివి, ముద్దు ఉన్నదే గట్నే పోవా నువ్వే అంటివి. మళ్ళా గట్ల మాట్లాడతావేంది బావా? ఊకో. నీ యవ్వ బావలేదు గీవలేదు. ఏదైనా కోపం మీద మాట్లాడితే బావా కోపం అనుకుంటా మాట్లాడుతావు. నీ యవ్వ జరుండు కట్టి ఎక్కడ వాయి జాడకట్ట మళ్ళీ పియ్యర్ మరి ఉతుకుతానేంటో బిడ్డ. నువ్వు చెప్తినవు ఇనాడిదానివి కావు. మాట మాట జవాబు ఇయ్య నేర్చినవు. ఆ ఫోన్ ఎత్తినప్పుడు నిమ్మలంగా మాట్లాడుతున్నావానే? చేస్తే ఎత్తవు. ఇక నువ్వు చేసినప్పుడు మాట్లాడదామంటే తుటుక్కున కట్ చేస్తావు. ఎట్లా కనిపిస్తున్నాయి నీకు? ఇంత విలువ గిట్ల ఇయ్యవు మనిషికి. నీ చేతుల మన్ను పోయ్యా, నీ చేతుల గత్తర్లు పుట్ట. ఏం రోగం వచ్చిందిరా నీకు? పళ్ళున ధరిస్తేవి ఈ అవ్వ. మొగోనికి ఎందుకో ఇంత ధైర్యము. ఆడిది ఎప్పుడు బయటికి పోవద్దు, చీకట్లోకి వస్తే గింత బాధరా. అదే మొగోడు రోజు బయటికి పోయి తిరిగి రావచ్చు, తాగి తందనాలు ఆడి రావచ్చు. ఏ చీకట్లోకి వచ్చి మూసుకొని పండుకున్నా ఏం కాదు కానీ ఆడిది ఒక్కనాడు తన ఇష్టం కోసం బట్టలకు పోయి వస్తే గింత బాధ పెడతావురా సిగ్గి తప్పినోడా. జరుండు పొద్దుగాల చూస్తా నీ సంగతి ఏంటో. ఈ అవ్వ బాధ పాడుగాను. నాకన్నా సాగొచ్చి పాడైతే లేదు, ఈయనతో నీ సంసారం చేయలేకపోతున్నా నేను. చెల్లి అవ్వ నడు బయటికి నడు. అవ్వ ఇంట్లో ఉండొద్దే నువ్వు. ఎక్కడన్నా పోయి బతుకుపో, ఎక్కడన్నా పోయి సాగు పోవే. ఎందుకురా పాడగావు? నేనేం పాపం చేసిండ్రా నా ఉసురు పోసుకుంటున్నావు? నీ అయ్య చచ్చిన సంది నాకు బాధలే బాధలు, పుట్టాడు బాధలతో. ఇట్లా నేను నిమ్మలంగా నిన్ను చూసుకుంటా, నిన్ను సాదుకుంటుంటున్నా కాబట్టి నీకు ఎక్కడ కనిపిస్తలేదురా. ఎక్కడ పోవాలరా, ఎక్కడ చావాలరా? నా పాపం నీకు తలుగా, నా ఉసురు నీకు ముట్ట. బాగా ముట్టింది కానీ పో పో. నేను అడిగితే ఎన్నడూ పైసలు లేవు, ఒక్క రూపాయి లేదని ఒక్క రూపాయి చేతిలో పెట్టవు. నీకు ఎక్కడికైనా వచ్చినాయి? రాత్రి 11 గంటలకు వస్తావు ఇంటికి. అవ్వ నాకు పైసలు ఇస్తానికి ఏమో నీ దగ్గర ఉండయి. చీరలు సారలు కొనుక్కుంటానికి, సోకులు పడటానికి ఏమో నీ దగ్గర పైసలు ఉంటాయి. చెల్లి అవ్వ పో, ఎక్కడన్నా పో, నీ అమ్మగారింటికి పోవే. ఓ అమ్మో, ఈడు చూడు ఎసొంటి మాటలు మాట్లాడుతుండే సిగ్గు తప్పినాడు. చెల్లి అవ్వ నీ చెప్పుడు మాటలు నీ గింతగాడికి మోసపోయినా ఇంకెన్ని రోజులు మోసపోవాలి? నిన్ను నమ్మి నమ్మి నన్ను నట్టేట్లా ముంచిపోతున్నావు నన్ను. నేనేం చేసిండ్రా? నేనేం ఆగం చేసినా? నిన్ను నట్టేట నేనేం ముంచినా? నీ పెళ్ళంతో సంసారం చేయకరా అని చెప్పినా. ఓ అమ్మో, గింత పెద్ద పెద్ద మాటలు ఇస్తున్నావు. నీకేం రోగం పుట్టిందిరా? కన్న తల్లి మీద గిట్ల కోపం చూపిస్తున్నావు. నా పెండ్లం జోలి మళ్ళీ తీసినామనుకో ఇక నరిగి పడితే ఇంకేమనుకుంటున్నావు? ఈ అవ్వ ఆ సరిత గురించి నా గురించి ఊరోళ్ళందరికీ చెప్పిందే నువ్వంట. నా కొడుకు సరిత జోరుగా మాట్లాడుకుంటారు, వాళ్ళు సినిమాకు షికార్లకు బాగా తిరుగుతున్నారు అని ఊరు మొత్తం డప్పు సాటిచ్చినామంట కదనే. ఈ అవ్వ కన్న కొడుకు గురించి ఏ తల్లైనా గట్ల డప్పు సాటిస్తుందా చెప్పు? తూ పాడుగాను, నా కొడుకు గురించి నేను డబ్బు సట్టించినా? యువతిరా అన్నది, ఏ పాడుకోవురా అన్నాడు. నేను ఎవ్వరికి చెప్పలేదు, ధర్మంగా చెప్తున్నా, ధర్మ సాక్షిగా అంటున్నా. నేను ఎవరితో అనలేదు, ఎవరితో చెప్పలేదు. నువ్వు లేనిపోని మాటలు చెప్పి పుట్టియకరా నాయనా. నాకు నీ గురించి అన్ని ఎరకనే. మా ఇద్దరిని ఎడవాపిందే నువ్వు. మా ఇద్దరు దూరం కావడానికి, మా ఇద్దరి మధ్యలో కొట్లాటలు పంచాదులు అన్నీ లేపిందే నువ్వు. నీ వల్లనే గింత పంచాది అయింది, ఊరంతా ఎరకయింది. ఓ అమ్మో, ఆఖరికి నన్ను బదలాం చేస్తున్నావా? అయ్యో దేవుడా, ఊరోళ్ళందరూ అలా కన్నులారా చూసిర్రు. నువ్వు చేసే తప్పు, అది చేసే తప్పు. మీ ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగిర్రో, ఎక్కడెక్కడ పోయిర్రో, ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడుకుంటారో అన్ని చూస్తూనే ఉన్నారు. ఇక నన్ను బదలాం చేస్తున్నావు ఇప్పుడు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నేను నిజమే మాట్లాడుతున్నా. అబద్ధాలు చెప్తాను అనుకుంటున్నావా? సరిత మొగన్కి మొన్న నువ్వే ఇచ్చులు కచ్చకాయలు అన్ని పూస గుచ్చినట్టు చెప్పినావంట. ఈ మాట నిజమా వద్దమా చెప్పి. అవును చెప్పినా. ఏందంట చెప్పినా? ఇప్పుడు ఒప్పుకుంటున్నా కదరా.
ఊరందరికి నేనైతే చెప్పలేదు. ఆ పోరగానికి రమేష్ గానికి ఆ పోరని బాధ చూడలేక నా బాధ ఏగలేక నేను చెప్పుకున్నా. రమేష నీకు కాలు మొక్తా నీకు దండం చేస్తయ్యా, నీ పెన్నాన్ని జాగ్రత్తగా ఉంచుకో, మా ఇంటి దిక్కు చూడనీయకు, మా ఇంటి దిక్కు పంపియనీయకు, నా కొడుకుతోని దోస్తాన బాగా చేస్తుంది నీ పెళ్ళము అని చెప్పిన. అంత తప్పేమున్నది చెప్పు, నా ఉసురు పోసుకుంటున్నావేంద్ర బాడుకోవు నువ్వు. ఆగు ఆగు, డైరెక్ట్ ఆంతో ఎట్లా చెప్తావే నువ్వు? నాకు అర్థం కాదు. నీకేమైనా దమాకున్నదా లేదా ఈ అవ్వ? మరి ఎవరికి చెప్పినా ఇంటలేరు, ఎవరికి చెప్పాలి ఏం కథ? ఆ పోరాగాన్ని చెప్తానన్నా అదుపులో పెట్టుకుంటాడేమో పెండ్లాన్ని, జర బయటికి వెళ్ళనీయకుండా చూసుకుంటాడేమో అని నాకు ఆ పోరగాన్ని చెప్పబుద్దయింది. మరి నేను చెప్తా వింటున్నావారా నువ్వు? ఎప్పటి లెక్కనే మాట్లాడతలేనమ్మా అంటావు, ఏడంగానో ఫోన్ చేస్తూనే ఉంటావు, మాట్లాడుతూనే ఉంటావు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. తూ నీ అవ్వ, ఇంట్లో ఉండేటోళ్ళను బయట వేసుడంటే గిదే ఉన్నట్టుంది ఈ అవ్వ సంగతి పాడుగాను. ఈ ఇంట్లో ఉండు కంటే ఎక్కడన్నా పోయి చచ్చింది మేలు. ఈ అవ్వ టార్చర్ పెట్టి చంపుతుర్రు. నేనేం టార్చర్ పెడుతున్నా బిడ్డ? నీ పెళ్ళంతో చక్కగా ఉండకున్నా సరే నా కొడుకు బువ్వెట్లా బుక్కెట్లా అని అప్పు సప్పు వేసి టైంకి ఇంతోటి పెడుతున్నా. హా, నీ మీద ప్రేమ లేకుంటే, నీ మీద ఇష్టం లేకుంటే నేను నిన్నెందుకు సాప్తా, నిన్నెందుకు చూసుకుంటారా చెప్పు? నీ పెళ్ళం అమ్మగారు ఫోన్ చేసి నన్ను చంపుతుర్రు, ఇలా పంచాయతీకి వస్తట్టు మరి ఇంటికాడనే ఉండి ఎటు పోతున్నావు? వాళ్ళతో మాట్లాడు, నువ్వు పెద్ద మోగను అయితే, నా ముందట కాదు నువ్వు మాట్లాడేది. ఎవడాడు రమ్మని ఎవడొస్తాడు? ఆనికి ఈయనకి అందరికి సమాధానం ఇస్తా, ఇవన్నీ భయపడేది లేదు. మీ అవ్వ చిన్నగాడ మజాకా. సరే సరే, ఈ రూబాబు నీ అత్తగారు వచ్చిన కాలం ముందు చూపి ఎంతెంత మాట్లాడతావో, ఎంతెంత పీకి పడిస్తావో నేను గిట్ట చూస్తా. నా ముందట కాదు నీ రూబాబు. చల్ నీ అవ్వ. ఆగో, ఎవరో ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేవేంద్రా? ఫోన్ దిక్కు ఇట్లా చూస్తలేవు, మీ అత్తగారే ఉన్నట్టుండు. ఇంత రూబాబు ఉన్నోనివి మరి ఫోన్ ఎత్తి మాట్లాడితే ఏమై చెప్పరాదు? ఇంటికాడనే ఉంటున్నా, మాట్లాడుతందుకు వస్తున్నారు కదా రర్రీ అని చెప్పు. నువ్వు ఎత్తకుంటే నాకు చేసి చంపుతున్నారు, నేనేం సమాధానం ఇవ్వాలి? ఎత్తి మాట్లాడు, చేస్తురుగా. నేను ఎత్తుతా ఎత్తను, వాళ్ళకి ఇష్టం ఉంటే రమ్మను, లేకుంటే లేదు. నేనేంది ఎత్తి చెప్పేది? రమ్మని నేను చెప్పాలనా? అంటే నేను చెప్తే వస్తారా నా ఇంటికి? అంత సీన్ లేదు వాళ్ళకి. గర్జు వస్తే రమ్మను, లేకుంటే లేదు. ఈ నీ ఇష్టం వాళ్ళ ఇష్టం. ఇట్లనే ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. తిందామన్నా తినబుద్ధి అయితే లేదు, బయటికి కూడా వెళ్ళబుద్ధి అయితే లేదు. ఎవ్వ, ఇంటికి ఎవ్వరు వచ్చినా చుట్టాలని చూస్తలేరు, కొత్తలను చూస్తలేరు, పాతలను చూస్తలేరు. మా అయ్య మా అమ్మ అందరికి నా విషయం చెప్పి ఇజ్జత్ తీపిస్తారు. ఏం చేయాలి? తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నా, తప్పు చేసినప్పుడు తిట్టిర్రు, ఇప్పుడు చెయ్యను అని ఒప్పుకున్నాక ఇట్లా తిడుతూనే ఉన్నారు, బదలాం చేస్తూనే ఉన్నారు. అంతకంటే మించి తప్పు చేసుకుంటే మాటలు పడడం మంచిది అనిపిస్తుంది. ఎట్లా చేయాలి ఏం కథ? అటు చిన్నని యాద్ చేసుకుంటే పానం అంతటే గుంజుతుంది, ఇటు ఇలా మాటలు చూస్తుంటే నా పిల్లల మాటలు చూస్తుంటే వద్దు వద్దు అసంటి దూరం పెట్టాలి, నా మొగడు నా పిల్లలే నాకు ప్రపంచం అని మళ్ళా అనిపిస్తుంది. ఎటు పోవాలి ఎటు కాకుంటున్నది అవ్వ. ఒడ్డు మీద నిలబడి ఆ సముద్రంలో దుంకాలా, ఈ సముద్రం దుంకాలా, ఎటు అర్థమైతలేదు. ఈ ఊర్లో సూచనలందరూ ఏమైందో ఈ పొల్లకు ఏదో ఘనకార్యం చేసినట్టుంది, అందుకే అమ్మగారింటికి వచ్చింది, ఇన్ని రోజులైంది ఇంకా పోతలేదని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుర్రు, చీపుగా చూస్తుర్రు. ఏం చేయాలి ఇప్పుడు? మా ఇంటికి పోదామంటేనేమో నా మొగుడు తోలుకున్నట్టుండు, ఇక్కడ ఉందామంటేనేమో నిమ్మలంగా మా అమ్మ మా అయ్య సూటిపోటి మాటలు అంటుర్రు, అందరికీ చెప్తుర్రు. ఎట్లా చేయాలి ఏం కథ? ఇప్పుడు పోతానంటే ధైర్యంగా పంపించనట్టే ఊర్రు, ఎందుకంటే ఆ దేవతమ్మ 4 వారాలు తీసుకుంటది అని చెప్పింది. ఆ 4 వారాలు అయిపోయేదాకా నన్ను పంపనట్టుర్రు. 4 వారాలకు అమ్మ నాకు నన్ను చిన్నను కలవనీయకుండా చిన్నకు నన్ను దూరం చేస్తట్టే ఉంది. అమ్మో, తలుసుకుంటేనే భయం అవుతుంది, తలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది. నన్ను దూరం పెట్టి పెళ్ళం పక్కన ఉంటాడు ఆ చిన్న. అమ్మో దేవుడా, అస్సలు కలర్ కూడా అనుకోలేదు నేను. వద్దు వద్దు, చిన్న నన్నే చూసుకోవాలి, అన్ని నాకే పెట్టాలి, నన్నే ప్రేమ చూసుకోవాలి, నేను ఆయన బాగా ప్రేమించాలి, ఇదే నా కోరిక. కానీ అవన్నీ దూరం అయితట్టే ఉన్నాయి. ఎట్లా చేయాలి ఏం కథ? థూ 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 థూ, నీ బతుకులే చెప్పు. ఇంత అయినాక ఇట్లా మళ్ళీ ఆడే కావాలి, ఆన్సంత నాకనే పోతా, ఆడే కావాలి అని ఆన్ పాటనే వాడతావు. నీకేమైనా దమాకున్నదా అని? ఈ అవ్వ, మనిషి పుట్టుక పుట్టినప్పుడు మనుషులు చెప్తే ఒక్కసారి వినాలి మనిషి అయినప్పుడు. అవ్వ, ఎన్నిసార్లు చెప్పపించుకుంటావు, ఎన్నిసార్లు తప్పులు చేస్తావే? ఆడంతగానం నచ్చిందా నీకు? ఒక మనిషి జన్మ ఎత్తినప్పుడు మనిషి ఎట్లా నిజాయితీగా ఉండాలో, నీతి పరంగా ఉండాలో నేర్చుకోవాలి. ఇటువంటి కథలు పడి మందిని మోసం చేసే శాతలు బంద్ చేసుకోవాలి. దోస్తులు ప్రతి ఆడోళ్లకు ప్రతి మొగలకు చెప్తున్నాము, మనను నమ్మి ఉన్నోళ్లకు, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఎప్పటికీ మోసం చేయొద్దు, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అవ్వ, పంది ముందు పాట పాడితే దానికేం అర్థమవుతుంది? ఏ చెత్త కుప్పల పాసిపోయిన అన్నం ముందు తినాలనే బుద్ధే ఉంటుంది ఆ పందికి.
మా మేనబావ వచ్చినప్పుడు గట్ల చెప్పుడు అవసరమా మా నాయన? నిజంగా ఏమననిక లేదాలను. ఏమనంటేనేమో తప్పు చేసి నోరు తెరుస్తావు, తప్పు చేసి నోరు బాగా పెంచుతావు అని అంటారు. ఈ అవ్వ ఏం చేయాలి? ఎట్లా మాట్లాడినా కష్టమే. ఉప్పైనా తప్పైనా నన్నే తిడతారు. ముందే చెప్పిన మేనబావని చేసుకుంటా, నన్ను మేనబావకి ఇయ్యరంటే ఆయనకు డ్యూటీ లేదు, ఏం లేదు, ఎట్లా చేస్తాడు ఏం కథ అని ఈ పాస్మల్లోనికి ఇచ్చిర్రు. ముదిరిపోయిన బెండకాయనికి చేసిర్రు. ఇప్పుడు ఏం సంసారం చేయాలి? ఇట్లా చేస్తేనేమో నా మీదనే తప్పు చేస్తారు. వాళ్ళు చేసిన అన్ని మంచిగానే ఉన్నాయని. సరిత, ఏమైందిరా? ఆ, ఒంటరికి వచ్చి గిట్ల మూలకు కూర్చున్నావు. ఆగు, ముఖం అంతా గింతలా పెట్టినావు. ఆగో, ఏమైందిరో? ఏమైంది బిడ్డ? గట్ల బాధలున్నావు? ఏమైంది చెప్పు. ఇంతసేపు నిమ్మలంగానే ఉంటివి, మీ బావ రాగానే ఓ కస్సు బుస్సు అంటివి. మీ నాయన ఒక్క మాట చెప్పంగానే యువతలు వచ్చి పడుతుంది. ఏడ్చుకుంటూ కూర్చున్నావా ఎట్లా? ఏది ముఖం చూపి ఇటు. ఏం లేదమ్మా, నాకేం బాధలు ఉన్నాయని నన్నేం బాధ పెడతారని మీరు నేను ఏడుస్తందుకు ఏం లేదు, మంచిగానే ఉన్నా. ఎక్కడ టైం పాస్ కాక గిట్ల కూర్చున్నా. చెప్పు ఏమైంది? ఏమైందంటే వేంది బిడ్డ? నువ్వు నిమ్మలంగా ఉంటే మేము నిమ్మలంగా ఉంటాం కదా. ఏమైందని ఈ మూలకొచ్చి ఒకదానివే కూర్చున్నావు? నేను నాయన ఇద్దరమే ఉన్నాము. వచ్చి మాతో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ముడుచుకుంటుంటే కాదా? ఒక్కదానివే అలాగ సలాగుంటావు? మీరు మాట్లాడుకుంటారు కదమ్మా, నేనేం చేయాలి? సరే సరే, మాట్లాడకున్నా సరే కానీ అన్నం తిందురా. వద్దమ్మా, నాకు ఆకలి అయితే లేదు. మీరు అన్న మాటల కడుపు నిండిపోయింది. అయ్యో దేవుడా, గింతదానికి గంతదానికి ఫీల్ అవుతావు, గింతదానికి గంతదానికి బాధపడతావు. ఉన్నది ఉన్నట్టే అన్నం కదా బిడ్డ, ఏమన్నాం చెప్పు. మీ నాయన మరి ఎంత బాధ అనుభవిస్తుంది లోపల. ఆ బాధకు ఒక మాట దక్కినట్టు మీ మేనబావనే కదా, మందితో ఇది అనలే కదా, కొత్తోళ్ళు అయితే కాదు కదా, దూరపోళ్ళు కాదు కదా. మీ బావతోనే అన్నాడు, తప్పేముందట్లా? అవ్వ ప్రతి దానికి సీరియస్ అవుతావు. మేం పడే బాధలా నువ్వు పడే బాధ ఇంత గిట్ల కాదు, ఇంచ గిట్ల కాదు తెలుసా. అది గుర్తుపెట్టుకో బిడ్డ. అదే అమ్మా, మీ బాధలలో నా బాధ ఎంత కాదు. అందుకే ఎవరికి చెప్పుకోలేకుండా నాలో నేనే కుమిలిపోతున్నా. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు ఎప్పుడు? ఊకో సరితమ్మా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. రోజు కంటికి నిద్ర లేకుండా ఎట్లా ఏడుస్తున్నామో మాకే ఎరక. మీ నాయన అక్కడ మళ్ళీ ఏడుస్తాను, నేను ఇక్కడ మళ్ళీ ఏడుస్తా. అవన్నీ ఎవరైనా చూస్తారా? నువ్వు చూస్తావా చెప్పు. నీ బాధ నీకే ఉండొచ్చు, నీ దుఃఖం నీకే ఉండొచ్చు, మా బాధలు మాకే ఉన్నాయి. ఒకరికొకరు చెప్పుకునేటట్టు లేదు బిడ్డ. ఎన్నడు మారుతావో, ఎన్నడు సుఖంగా ఉంటామో మేము, కానీ నీ వల్ల అయితే ఓయమ్మో ఓయమ్మో బలసేముందమ్మా మాకు. సచ్చేదాకా ఇవే బాధలు పెడతాట్నవే. సత్యదాకా మిమ్మల్ని ఇదే బాధలు పెడతా కదా. హగు చూడు, ఎన్నెన్ని మాటలు అంటావు. మంచిగా మాట్లాడినట్టే మాట్లాడుతావు, అన్ని ఇచ్చులు కచ్చకాలు తీస్తూనే ఉంటావు, తిడుతూనే ఉంటావు, అంటూనే ఉంటావు. అవ్వ, మీరు చచ్చేదాకా నేను ఎందుకు బాధలు పెడతా? అన్ని మాని నేను చచ్చిపోతే నిమ్మలం అవుతుంది కదా మీకు. ఏ మాటలు మాట్లాడతావో ఏమో, పనికిరాని మాటలు అన్నీ. ఊకో, నోర్మి సబదటలే, అన్నం తిందులే దా అన్నాడు. వద్దమ్మా, నా పానం నిమ్మలం లేదు, నన్ను సతాయించకు. ఆకలేనప్పుడు నేనే వచ్చి తింటది. ఆగో, ఫోన్ వస్తున్నట్టుంది. అల్లుడే ఫోన్ చేస్తున్నట్టుండు. ఎత్తు బిడ్డ, ఎత్తి మాట్లాడు. మీ అల్లుడా? మీరు చేసే పనులకు మీ అల్లుడు ఫోన్ చేసి మాట్లాడకపోయినాడు నాతోని. పిల్లలే కావచ్చు. హలో హలో హలో, సీతమ్మా? సీటమ్మ లేదు, ఏదో టచ్ అయి ఫోన్ వచ్చినట్టుంది. సరే మరి. ఆగు బావా, జరుండు. ఒక్క మాట కూడా మాట్లాడవా? ఇట్ని దూరం పెడతావా? చెప్పు, ఇన్ని రోజులు దూరం ఉన్నాక ఇట్లా నా మీద ప్రేమ పుంచుతలేదా? మాట్లాడాలనిపిస్తలేదా? ఏంది చెప్పు, ఏమైంది? ఏంది నీ బాధ? ఏం మాట్లాడాలి? మాట్లాడుతందుకు ఏమున్నదని? ఏం లేదా, ఇన్ని రోజులు కలిసిమెలిసి ఎంత మంచిగా ఉన్నావో. ఏం మాట్లాడాలంటున్నావు బావా? ఏదో తప్పో ఒప్పో చేసిన, తెలుసో తెలియక చేసిన, నన్ను క్షమించి దగ్గరికి తీసుకునే ధైర్యం లేదు, మనసు లేదు. కానీ ఇంకా కోపం మీద ఉన్నవా? ఎన్ని రోజులు ఉంటుంది నీ కోపం పాడుగాను? పిల్లలను చూసాను అయ్యో అనిపిస్తలేదా? తల్లి లేకుంటే ఎన్ని రోజులు ఉంటుర్రో. మీ అమ్మని తీసుకొద్దాం పరే, ఇంటికి వచ్చి నన్ను తీసుకుపోయే తెలివి లేదా నీకు? ఇంకా అవన్నీ మాటలు బంద్. ఇవన్నీ ఇని ఇని ముసలోడిని అయిపోతున్నా. ఉన్న ఇంటికలన్నీ రాలిపోతున్నాయి, కానీ నువ్వైతే మారతలేవు. పెట్టేయి, ఫోన్ పెట్టేయి. ఏమనుంటే మీ అమ్మకు మీ అయ్యకు చెప్పు, వాళ్ళు వింటారు. నాకు ఇనే ఓపిక లేదు, నాకు నిమ్మలం లేదు, పానం. పెట్టేయి. చూసినవా, ఒక్క మాట ఇట్లా మాట్లాడుకుంటే పెట్టేసిండమ్మా. ఇంకెన్నడు గుర్తుకొస్తా నేను? నా మీద పానం గుంజుతలేదు ఆయనకు. నువ్వు మనిషి లెక్క మారినప్పుడు, మంచితనంగా ఉన్నప్పుడు గప్పుడు గుర్తుకొస్తావు బిడ్డ. గప్పుడు నీ పీన పానం గుంజుతుంది. ఇన్ని రోజులు ఎంత ప్రేమగా చూసుకున్నాడే, అప్పుడు నువ్వు మోసం చేయలే. నీకు అప్పుడు అర్థం కాలే ఈ బాధ ఏందో.
నీకు ఇట్లా తెలియాలి బిడ్డ. ఆయన ఇంతెంత బాధపడుతున్నా నీకు అర్థం కావాలి. అందుకే గట్లా దూరం దూరం చేస్తుండు. ఆయన విలువేందో నీకు తెలియాలని. ఇగో ఎట్టుందో లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో హ్యాపీగా ఉండనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసినాక చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.